క్రైస్తవ ఇతరులైతే అంటారు పాపం ఎక్కడుంది అనేవారు లేకపోలే. కొందరైతే అసలు దేవుడే లేడు అనేవారు కూడా ఉన్నారు. బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే యూదులు, అంతకుముందు రోమీలు, అంతకుముందు ప్రభావం గ్రీకులు చాలా జ్ఞానవంతులు, రోమీలు ఇంకా క్రూరమైన వారు ఎలాంటి వారో మనకు లేఖనాలు చూస్తే తెలుస్తుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. ఆ రోమీలు ఎలా ఉంటారంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం తేటగా చూడొచ్చు. నేను వాటిని వివరించట్లేదు. కానీ వారు ఆలోచనలు ఎలా ఉంటుందంటే పాపము అనేది ఎక్కడ ఉంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పాపం అనేది ఉందని చెప్పాడు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. అదేవిధంగా క్రీస్తు బోధలో ఉన్నది, అపోస్తుల బోధలో కూడా ఉన్నది. అపోస్తులు కూడా గట్టిగా బోధించారు. ఆ రోజుల్లో ఫిలాసఫర్స్ చెప్పారు. వాళ్ళ ఆదర్శం ఆ జ్ఞానులు ఏమన్నారంటే పాపం ఎక్కడుంది అనే రోజుల్లో అపోస్తలుడైన యోహాను పాపం అనేది ఉందని గట్టిగా యోహాను రాసిన మొదటి పత్రికలో మనం విశేషంగా మొదటి అధ్యాయాలు మనం చూడగలుగుతాం.